అంబాదేవి శిఖండిగా ఎందుకు మారింది? భీష్ముడి మరణానికి ఎలా కారణమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మహాభారతంలోని ఒక బాధాకరమైన కథను తెలుసుకోవాలి. ఒకప్పుడు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికల స్వయంవరం ఏర్పాటు చేశాడు. సత్యవతి కోరిక మేరకు భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్లి అక్కడున్న రాజులందర్నీ ఓడించి ఆ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. అయితే అంబా మాత్రం ఇప్పటికే శాల్వ మహారాజును ప్రేమిస్తోంది. నేను అతన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పింది. దీనితో భీష్ముడు ఆమెను గౌరవంగా శాల్వుడి వద్దకు పంపించాడు. కానీ శాల్వ మహారాజు ఆమెను తిరస్కరించాడు. దీనితో అంబా జీవితం పూర్తిగా చీకటిలో మునిగిపోయింది. ఆమెకు దిక్కు లేకుండా పోయింది. ఆమె తిరిగి భీష్ముడి వద్దకు వచ్చి తనను వివాహం చేసుకోవాలని కోరింది. కానీ భీష్ముడు తన బ్రహ్మచర్య వ్రతం కారణంగా ఆమెను తిరస్కరించాడు. ఆ క్షణం అంబా హృదయం ద్వేషంతో మండిపోయింది. నా జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిని నేను నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. ఆమె భీష్ముడి గురువైన పరశురాముని ఆశ్రయించింది. కానీ ఆమె కోరుకున్న ఫలితం రాలేదు. దాంతో అంబా కఠిన తపస్సు చేసి పరమశివుడిని ప్రసన్నం చేసుకుంది. పరమశివుడు ఆమెకు వరమిచ్చి తన తదుపరి జన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతావు అని చెప్పారు. దీనితో అంబా తన శరీరాన్ని అగ్నికి అర్పించి మరొక జన్మను పొందింది. ఆమె